నేడు పద్ధతిలో ఆ స్కూళ్ళు కానీ చదువు పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ విద్య అందరికీ మేలు చేస్తూ మొత్తం ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాల. ఆ మెడికల్ కాలేజీ ప్రజలకు ఉపయోగపడాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మా నాయకుడు అందుకనే ఒకే టర్ములోనే 17 మెడికల్ కాలేజీలు కట్టేందుకోసం సిద్ధపడ్డారు. ఇంతకాలం 12-13 వస్తే మా నాయకుడు ఒక 3 సంవత్సరాల కాలంలో అందరూ అంటుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మాట్లాడాల్సి వస్తే కరోనా టైం అంతా జనాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. 2 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఇది మిగిలిన 3 సంవత్సరాల్లో ఇన్ని పనులు చేసినాడు. ఇన్ని పనులు చేసిన ప్రతి సంవత్సరం 15 లక్షలు ప్లస్ ఇంకొకటి 2 లక్షలు వేసుకుంటే 5 ఏళ్ళు కట్టేకి నిజంగానే నా చాటైతే కాదు. అట్లాగే సి కేటగిరీకి పోతే ఆస్తులు అమ్ముకొని కట్టాలి. అది కాలేజీ బట్టి 1 కోటి 2 కోట్లు 3 కోట్లు ఎంతైనా ఉండొచ్చు. అంటే కాబట్టి జనం కోసం ఆ కాలేజీలు కట్టాం కనుక జనం పిల్లలు దాంట్లో చదువుకోవాలా. డబ్బులతో సంబంధం లేదు. దాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఆ పేరు చెప్పినా పి అని ఏం చెప్పినా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఒప్పుకోం అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన ఆఖరికి. అంతేకాదు ఎవరు టెండర్ వేస్తారో ఏమైంది చూస్తాం. వచ్చే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఏంటంటే ఇవి మీరు ఎవరు టెండర్లు వేసుకున్నా వెనక్కి పీక్కుంటామని. కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్ర పరిపాలకుడు రాజ్యాంగ రక్షకుడైన గవర్నర్ గారిని కలిసి మేము 1 కోటి మంది నిర్ణయాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం, ఇది వెనక్కి తీసుకోమని చెప్పడానికి ఈ కార్యక్రమం చేపట్టాం మనమంతా. అట్లాగే ప్రతి జిల్లాకు కూడా పెద్ద ఆసుపత్రి ఉంటే ఆ జరిగే వైద్యం వేరే. ఎన్ని మాటలు మాట్లాడినా ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నా కానీ లెక్క తీస్తే ఇప్పటికి కూడా రూపాయలు 10 భాగం మాత్రమే ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేస్తూ ఉంటాయి. మిగతా 90 భాగాలు కూడా గవర్నమెంట్ ఆసుపత్రి వైద్యం చేస్తుంది. అర్ధరాత్రి గట్టి గడిచి డాక్టర్ గారు లేడా అని అనవాలంటే, లేకపోతే మాకు వైద్యం కావాలని మనం గట్టిగా నిలదీయాలన్నా కానీ అది మన హాస్పిటల్ అయితేనే మనకు అవకాశం ఉంటుంది. లేకుంటే వేరే వాటి వేసుకొని మా దగ్గర లేరు అంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 అంశాలను కూడా చదువు, వైద్య విద్య, అట్లాగే ఆసుపత్రి అని ప్రజల కోసం ప్రజల పక్షాన ఉండాలని ఆయనే కట్టబోయేది. ఈ చంద్రబాబు నాయుడు గారు రావడమే దాని పైన కన్నుబడింది. అతను చాలా ప్లాన్ గా ముందు నుంచి అధికారంలోకి రాకముందు నుంచి అతను ప్లాన్ వేసుకుంటూ వచ్చినాడు. ఏం చేద్దాం, ఏమి కొట్టేద్దాం. ఈ మధ్య అర్థమవుతా ఉంది. ఆ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల దెబ్బకి ఆయనకు అధికారం వచ్చిందని అంతా అనుకుంటా ఉన్నారు. అసలు జగన్ రెడ్డి ఎందుకు ఓడిపోయాడు ఎవరికి అర్థం కాని పరిస్థితి. కనుక ఎట్లా కూడా నేను ఇది చేస్తాను తెలుసు కాబట్టి ముందు నుంచి ఆయన ప్రణాళిక రాసుకుంటూ వచ్చాడు. దాంట్లో భాగంగానే రాగానే ఈ కాలేజీల్ని మన పులివెందుల కాలేజీకి 50 సీట్లు వచ్చినాయి. 90% పూర్తి అయిపోయింది. దాని సీట్లు వద్దని రాయించిన దుర్మార్గుడైన పేద ప్రజల వ్యతిరేకి చంద్రబాబు నాయుడు. బహుశా అనుకుంటుంటాడేమో వీళ్ళేది డాక్టర్లు అయ్యేది, బీదనాకుడికి బీదర్లు అయ్యేది అయితే డాక్టర్ చదువు పై వాళ్ళకు ఉండాలి కదా, కింద వాళ్ళకు ఉండకూడదు, ఏ కులంలో అయినా అని చెప్పి. కాబట్టి అట్లా అనుకుని బహుశా అతను మూసేస్తూ ఉంటాడు. 50% సీట్లలో రిజర్వేషన్లు ఉండవు. 50% సీట్లకు వాళ్ళు చెప్పిన దాంట్లో 30% 15 లక్షలు కట్టాలి. మిగతా 10% వాళ్ళ ఇష్టం, రేటు వాళ్ళ ఇష్టం. కానీ ఈ ప్లాన్ తోనే దుర్మార్గమైన ఆలోచనతోనే అసలు ఈ కార్యక్రమం చేస్తున్నాయని నమ్మే రోజులు వచ్చాయి. అంతేందుకు ఇప్పుడు లిక్కర్ స్కామ్ చూసినాం. అదే దొంగ సారా అంటాను కానీ నకిలీ సారా, నకిలీ కల్తీ మద్యం రావడమే గవర్నమెంట్ షాపుల్ని మూసేసినాం, ప్రైవేట్లకు ఇచ్చినాం. ఎట్లుందంటే కాపలాదారుల్ని రాత్రి పక్క పంపించాడు. ప్రైవేట్లకు ఇచ్చిన తర్వాత అందులో 99 షాపులు వాళ్ళకే వచ్చినాయి. బెదిరించిన వాళ్ళు, భయపడించిన వాళ్ళు,
లేదా ఇంకొకటి మొత్తం వాళ్ళకే వచ్చింది. మళ్ళీ 70,000 బెల్ షాపులు వచ్చినాయి. మనూరులో 2 ఉంటాయి బెల్ షాపులు, 1, 2, 3, 5 ఉన్నాయా జనాభా లెక్కల ప్రకారం. అది కూడా యాలం వేసి పాడుకున్నారు. అన్ని సెట్ అయిన తర్వాత ప్రైవేట్ గా సారాయి ఫ్యాక్టరీలు పెట్టారు. సారాయి ఫ్యాక్టరీలో రంగు కలిపి లేబుల్ వేసి ఈ రాష్ట్రం అంతా పంపించినారు. వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని వాళ్ళు చెప్తున్న మాట ఇది. దాన్ని తప్పించుకునే అనేక మాటలు. నేను అంటాను, బహుశా ఈ లిక్కర్ని ఇట్లా అమ్ముకోవాలని ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న కొద్దిమంది దగ్గర పెద్ద స్కెచ్చే ఉండి ఉంటాయి చాలా రోజులుగా. దాన్ని అమలు చేయాలి కాబట్టి గవర్నమెంట్ లో ఉన్న ఆ షాపులను తీసేసి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం. అది జనం గమనిస్తా ఉన్నారు, మనం కూడా చెప్పాలా. అదే చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం ఎట్లా ఉంటుందని చెప్పడం కోసం మాత్రమే నేను ఈ మాట చెప్పాను. ఇంకా ప్రశ్నిస్తానని చెప్పే పాపం మామూలుగా పవన్ కళ్యాణ్ పట్టించుకోను, కానీ పట్టించుకోవాల్సి వస్తుంది. ఆయన ఏం మాట్లాడుతుంది, అప్పుడప్పుడు ఏదో ఒక షూటింగ్ లాగా ఒక పని చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఇటువంటి దురదృష్టకర పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేరన్న సంగతి నేను అందరికీ చెప్పదలుచుకున్నాను. అతను మనకిచ్చిన అన్ని కాలేజీలను కూడా మనం ప్రైవేట్ పరం కాకుండా ఆపాల్సిన అవసరం ఉంది. ఆసుపత్రులను ప్రైవేట్ పరం కాకుండా ఆపాల్సిన అవసరం ఉంది. దాదాపు లెక్కేస్తే 1,00,000 కోట్ల విలువైన ఆ వైద్యంలో ఉన్న ఆస్తుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే కార్యక్రమం జరుగుతూ ఉంది. మన డబ్బులవి, జనం డబ్బులు ఇష్టం వచ్చినట్లు 90 పైసలకి ఎకరా, 99 పైసలకి ఎకరా, 100 రూపాయలకి ఎకరా ఇట్లా అయితే దాంట్లో బహుశా బ్యాక్ డోర్ లో ఏముందో అందరికీ అర్థమయ్యే కాని పరిస్థితి ఈ రోజున అనుమానాలు అయితే ఉన్నాయి. కనుక దీన్ని ఆపడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు దీన్ని ఒప్పుకోవాలని చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఒక కోటి సంతకాల సేకరణ జరుగుతూ ఉంది. మన వరకు సింగరమల వరకు మనం అనుకుంటా ఉన్నాం, అనంతపురం జిల్లాలో మనమే బలమైన వాళ్ళం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలమైన కాన్స్టిట్యూన్స్ ఉంటే మనమే అనుకుంటా ఉన్నాం. వాళ్ళు 60,000 చేయమన్నారు, మనం 1,00,000 చేస్తామని చెప్పినాం. వాళ్ళు వచ్చే నెల 10వ తారీఖుకి మా చేతికి ఇమ్మన్నారు, మేము ఈ నెలాఖరికే ఇస్తామని చెప్పినాం. కనుక ఇది ఉనికి చెప్పలే, ఈ మాట ఏదో నాకు సంఖ్య కోసం చెప్పలే. నేను ఏదైతే మన నాయకుడు రోడ్డు మీద పడి కేసులు పెట్టించుకొని అసలు ప్రజల కోసం తిరుగుతూ ఉంటే ఆ నాయకుడిని బలపరచాల్సిన బాధ్యత మన పైన ఉంది. అది ఈ రోజున సంతకం పైన ఉంది. కనుక ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో 8వ క్లాస్ అది పిల్లల దగ్గర నుంచి 5 వరకు అందరితో కూడా సంతకాలు పెట్టి వ్యతిరేకిస్తున్నామని చెప్పాలి మనం.